గాంధీ భవన్లో జరిగిన హైదరాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశం రచ్చరచ్చగా మారింది. మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే గల్లలు పట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రోటోకాల్ విషయంలో ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజారీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు నేతలు గల్లలు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో సమావేశం ముగిసినట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రులు. గాంధీ భవన్లో జరిగిన హైదరాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశం రచ్చరచ్చగా మారింది. మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే గల్లలు పట్టుకొని కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. ప్రోటోకాల్ విషయంలో ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజారీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు నేతలు గల్లలు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో సమావేశం ముగిసినట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రులు. గాంధీ భవన్లో జరిగిన హైదరాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశం రచ్చరచ్చగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, పార్లమెంటు సమీక్షా సమావేశం గాంధీ భవన్ లో ప్రారంభమైన సందర్భం మొదట్లోనే రసాబసగా మారింది. ఈ సమావేశానికి ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మంత్రి అజారుద్దీన్ తో పాటు హైదరాబాద్ సంబంధించినటువంటి నేతలంతా హాజరయ్యారు. పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీకి పోటీ చేసినటువంటి ఇన్ఛార్జీలు హాజరయ్యారు, ఇతర నేతలు హాజరయ్యారు. అయితే ఇక్కడ ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. నాంపల్లి నుండి పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా కార్వాన్ నుండి పోటీ చేసినటువంటి ఉస్మాన్ అలీ హజారీకి సంబంధించి మేము మంటల పక్కన మేము కూర్చుంటామంటూ ఏదైతే వివాదంతో స్టార్ట్ అవ్వడంతో కొంత రసాబసగా మారింది. ఇద్దరు తన్నుకునే పరిస్థితి నెలకొంది. గందరగోళంగా సమీక్షా సమావేశం జరగడం, మొత్తం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అటు ఇద్దరు మంత్రులు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఇటీవలే ప్రభుత్వ అడ్వైజర్గా నియమించినటువంటి హనుమంతరావుతో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఇతర కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున రసాబసగా మారింది. ఇద్దరు కొట్టుకున్నటువంటి పరిస్థితి, కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొనడంతో ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశాన్ని మధ్యంతరంగానే ఏదైతే ముగించినటువంటి పరిస్థితి. కొంత పెద్ద ఎత్తున అయితే మొదటి నుంచి ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నది. ఏదైతే సిరాజ్ ఏదైతే ముందు నుంచి అటు ఎంఐఎం విషయంలో ఏదైతే మంత్రి ఆయన వర్షిప్ చేస్తున్నారు, అటు ఏదైతే సిరాజ్ అడావుడి సంబంధించి ఇతర ఇన్ఛార్జీలు కూడా కొంత సీరియస్ గా ఉన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశంలో ప్రోటోకాల్ వివాదాన్ని తెరపైకి తెచ్చారనేది జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. భవన్లో జరిగిన హైదరాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశం రచ్చరచ్చగా మారింది. మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే గల్లలు కొట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రోటోకాల్ విషయంలో ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజారీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు నేతలు గల్లలు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో సమావేశం ముగిసినట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రులు.
Jagger!